అనకాపల్లి జిల్లా నర్సీపట్నం టీడీపీ మహానాడులో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. స్పీకర్ అయ్యన్నపాత్రుడి పిలుపుతో మహారక్తదాన శిబిరం. సీనియర్ టీడీపీ నాయకులకు ఘన సత్కారం. నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన 2 రోజుల మహానాడు కార్యక్రమం ఘనంగా జరిగింది. హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడులో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి చింతకాయల రాజేష్, మహానాడు పరిశీలకులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చప్పల్ల శ్రీనుతో కలిసి పాల్గొన్నారు. మహానాడు సందర్భంగా పార్టీ ఆవిర్భావం నుంచి అంకితభావంతో పనిచేస్తున్న 24 మంది సీనియర్ కార్యకర్తలను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన చింతకాయల రాజేష్, పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న సీనియర్ నాయకులను సత్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా, దివంగత ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటనా సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి చింతకాయల రాజేష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. సుమారు 60 మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు. చింతకాయల రాజేష్ మాట్లాడుతూ, నర్సీపట్నంలో రక్త నిల్వల కొరతను దృష్టిలో పెట్టుకుని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇచ్చిన పిలుపు మేరకు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి లాలం మురళీకృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణతో పాటు పలువురు మండల, మున్సిపల్ స్థాయి నాయకులు, యువత, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ మహానాన్ని ఏ కారణం చేత పూలమాలతో సత్కరించి నేను చదువు నీ కోరిక నేను ఇచ్చేసి అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి మహానాడు 2వ రోజు. అందులోని మన నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు. ఈ సందర్భంగా మార్నింగ్ 10 గంటలకి చీడుగోమల మొత్తం అన్ని మండలాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకి పూలదండ వేయడం జరిగిందండి. అందులోని నర్సీపట్నం టౌను మొత్తం, నర్సీపట్నం కమిటీ మొత్తం అంతా ఇన్ఛార్జెస్ అందరూ కలిసి వెళ్ళి పూలదండ వేయడం జరిగింది. అందులోని మన చీడుగోమలోని ఒక కొత్త విగ్రహం ఓపెన్ చేయడం జరిగిందండి. దానికి జనాలు తండోపతండాలుగా రావడం జరిగింది. మరి మనందరికీ తెలిసిన విషయమే, ఈరోజు ప్రతి క్లస్టర్ దగ్గర మీటింగ్ చేయడం జరిగింది. ఇంకా ఇంకోటి వచ్చేసి మనకు అందరికీ తెలిసిన విషయమే, మెయిన్గా మహిళలకి మన నారా లోకేష్ గారు నిన్న 33% అనౌన్స్ చేశారు. కానీ ఎన్టీఆర్ గారు ఎప్పుడో ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారు. దాని తర్వాత ఉద్యోగాలు, రాజకీయాల్లో కూడా లేడీ రిజర్వేషన్స్ కల్పించారు. అందులోని లేడీస్కి వచ్చేసి మరింత ఉన్నతమైన విద్యలు చదవడానికి పద్మావతి యూనివర్సిటీ కూడా కట్టారు. అన్నీ తెలిసిన విషయాలే. మళ్ళీ వచ్చి ఇప్పుడు పెన్షన్ 4000 తీసుకుంటున్నారు. కానీ అప్పట్లో పెన్షన్ స్టార్ట్ చేసింది ఎన్టీఆర్ గారు. ఇలా చెప్పుకుపోతూ ఉంటే ఇంకా చాలా ఉంటాయి. ఇంకా మన అప్పటి వరకు పాకలు ఉండేవి. ఇప్పుడు దాని తర్వాత ఎన్టీఆర్ గారు వచ్చాక మనకు తెలిసిందే, పక్కా ఇల్లులు కట్టించారు, అది పెంకిటిల్లు కట్టించారు. దాని తర్వాత ఇంకా ఎన్నో ఓల్డ్ అన్ని స్కీమ్స్ ఇవన్నీ తీసుకొని వచ్చారు. మనం అందరం కూడా ఆయన బాటలోని నడుస్తూ, మన చంద్రన్న నాయకత్వం నిలబడుతూ, అలాగే లోకేష్ నాయకత్వం నిలబడుతూ, మనం అందరం కూడా కంపల్సరీ ఆల్ బాటలోనే నడుస్తూ ఇంకా ఎన్ని ప్రజలకు ఉపయోగ పనులు చేయగలిగితే అన్ని ఉపయోగ పనులు చేయగలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంకా ఇప్పుడు
ప్రస్తుతానికైతే గారు పుట్టినరోజు సందర్భంగా పైన బ్లడ్ క్యాంప్ ఒకటి నిర్వహించామండి. ప్రస్తుతానికైతే ఒక 60 మంది వచ్చారు. ఇంకా వస్తారు, ఇంకో 3 hours వరకు టైం ఉంది, ఇంకా వస్తారు. సుమారుగా వచ్చాక ఎన్ని యూనిట్లు వచ్చాయో అన్ని అంతా కూడా నేను చెప్తాను. మా ఎక్స్పెక్టేషన్ మాత్రం సుమారుగా 100 మంది వస్తారని నేను అనుకుంటున్నాను. క్లస్టర్ 7, 8 నుంచి ఈ సంవత్సర కాలంలో మన కార్యకర్తల్ని దురదృష్టవశాత్తు మనం పోగొట్టుకోవడం జరిగింది. కాబట్టి వారికి ముందుగా నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, వారిలో ముత్యాల వెంకటేశ్వరరావు గారు, అలాగే లెక్కల లక్ష్మీనారాయణ గారు, లెక్కల చంద్రబాబు గారు, తెల్లాడ నారాయణమూర్తి గారు, అనపర్తి రామకృష్ణ గారు, మల్లిపెద్ది ప్రకాష్ గారు, వీరు మన పార్టీకి ఎంతో సేవలు చేసి ఇటీవలే స్వర్గస్థులయ్యారు. కాబట్టి వారి ఆత్మకి శాంతించాలని చెప్పేసి ఒక 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా రుత్తల కృష్ణ గారికి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కన్నయ్య నాయుడు గారికి, అలాగే రవణపల్లి చైర్మన్ రుత్తల రాజశేఖర్ గారికి, మున్సిపాలిటీ మహిళా అధ్యక్షురాలు శ్రీ పోతల జగదీశ్వర్ గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మరి ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు మరి పొదుపు పథకంగా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మరి పొదుపులో భాగంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్లస్టర్ల వారీగా మరి మహానాడు జరుపుకుంటున్నాం. ఈ మహానాడు జరుపుకున్నామంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పసుపు సైనికులందరికీ కూడా ఒక పండగ వాతావరణం. ఢిల్లీ నుంచి గల్లీ వరకు దేశ విదేశాల్లో కూడా మనమందరం కూడా ఈ మహానాడును ఒక పండగ వాతావరణంగా జరుపుకుంటున్నాం. పసుపు చొక్కవా కానీ పసుపు కండువా కానీ వేసుకుంటేనే మన అందరికీ కూడా ఎంతో అదృష్టంగా ఆనందంగా ఉంటుంది. మరి అలాంటి ఈ పసుపు పండగ మనందరం కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా ఆయన గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ముఖ్యంగా పెద్దలందరికీ కూడా తెలుసు. ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. చలనచిత్ర రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఆయన విశేషమైన సేవలు అందించారు. చలనచిత్ర రంగంలో పౌరాణిక పాత్రలు కానీ సాంఘిక పాత్రలు కానీ అలాగే రాజకీయంలో అయితే పెను సంచలనం సృష్టించారు. మరి ఆయన పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం చేపట్టి తెలుగువాడి సత్తా ఏంటో ఢిల్లీకి చూపించారు. అటువంటి మహానుభావుడు పెట్టిన పార్టీలో మనందరం ఉండడం ఎంతో అదృష్టంగా గౌరవంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఆయన అనేక సంస్కారాలు మరి తెలంగాణలో అయితే పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దుపరచడంలో కానీ అలాగే సాంఘిక పెన్షన్లు ఇవ్వడంలో కానీ సంక్షేమాలు అమలు పరచడంలో కానీ అలాగే మహిళలకు సమాన హక్కు ఇవ్వడంలో కానీ ఆయన ముఖ్య భూమిక పోషించారు. ఆయన గురించి చెప్పాలంటే మరి ఎంతో ఉంది. కానీ ఈరోజు మరి మహానాడు సందర్భంగా మరి ఆయన గురించి చెప్పాలంటే కిలో బియ్యం 2 రూపాయలకి ఇవ్వడంలో కానీ అలాగే పెన్షన్లు మొట్టమొదట రోజుకి రూపాయి చెప్పిన 30 రూపాయలు నెలకు 30 రూపాయలు పెన్షన్ మొదలుపెట్టి ఈరోజు 4,000 రూపాయల వరకు పెన్షన్ వస్తుందంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన పథకంగా తెలియజేసుకుంటూ